హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. తెలుగు ఆడియన్స్లో ఇంట్రెస్ట్ని కలుగజేస్తున్న ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ నాగబంధం. సో ఫస్ట్ గ్లిమ్స్తోనే అసలు గూస్ బంప్స్ వచ్చాయి. ట్రైలర్ చూసిన తర్వాత ఆ విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ చూస్తే అసలు మార్వలస్ అని చెప్పాలి. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న హీరో ఎవరో కాదు, మనందరికీ బాగా తెలిసిన హీరో. ఫస్ట్ మూవీతోనే యాక్టింగ్లో తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు జస్ట్ అలా జానర్ చేంజ్ చేసి ఒక డివైన్ మూడ్లో మన ముందు కూర్చున్నారు. కానీ ట్రైలర్లో ఆయన్ని చూస్తే ఆ పరమ శివుడిలాగానే అనిపించారు. బట్ ఆయననా లేదంటే నాగసాధు అంటున్నారు. దీని గురించి కూడా తెలుసుకుందాం. మొత్తానికి మూవీ గురించి మాట్లాడదాం. ఎవరో కాదు, విరాట్ కర్ణ. మాట్లాడదామా? నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో ముందు మూవీ గురించి మాట్లాడుకుందాము. సో నాగబంధం, అసలు నాగబంధం అనేది ఇప్పుడు కాదు, ద్వాపర యుగం నుంచి ఉన్నాయి. సో అప్పుడు బంధనాలు వేసేవాళ్ళు కదా. మీకు ఏది తెలుసు చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి, మూవీలోది కాకపోయినా. మీరు చెప్పిందంటే నాకు తెలుసు అండి. అదే చెప్పండి. అంటే నాగబంధం అంటే మనందరికీ తెలిసిందే. అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్న సెవెంత్ లాకి వాల్ట్కి నాగబంధనం వేస్తుందని తెలుసు. సో నాకు అదే తెలుసు అనమాట. సో నాగబంధంతో లాక్ వేయడం ఏంటన్నది. కానీ కరెక్ట్ టైంలో రీసెంట్గా అనంత పద్మనాభుని ఆస్తుల విలువ 1,00,000 కోట్ల వరకు ఉండొచ్చు అని చెప్పేసి ఒక రీసెంట్గా బ్రేకింగ్ వచ్చింది. సో కరెక్ట్ టైంలో ఇప్పుడు జనాల్లో కూడా హైప్ బాగా ఉంది. అదొకటి అయితే కరెక్ట్ టైంలో నాగబంధం తీసుకొచ్చాను. రిలేట్ ఉంది అక్కడ మాకు. ఆ ట్రైలర్కి, ఆ ఏడో గదికి చాలా రిలేట్ ఉంది. ఇప్పటి వరకు పెద్ద కాపు తర్వాత మీరు చాలా మూవీ నరేషన్స్ విని ఉంటారు కదా. ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు దీనికి? ఇప్పుడు ప్రెజెంట్ మూవీస్ ఏంటంటే వరల్డ్ బిల్డింగ్ గురించి అండ్ ఇంకేమంటారు, ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళి ఆడియన్స్ని ఎంగేజ్ చేయడము. ఇప్పుడు నాగవందన సినిమా ఈ కొత్త వరల్డ్లోకి ఆడియన్స్ని తీసుకెళ్ళడము, ఆ ఎక్స్పీరియన్స్ అవన్నీ ఆడియన్స్కి ఏంటంటే ఇప్పుడు డివోషనల్ మూవీస్ అవన్నీ కూడా బాగా చూస్తున్నారు కదా. సో అదే టైంలో నాకు మా డైరెక్టర్ గారు పిలిచి స్టోరీ చెప్పడము ఇవన్నీ విన్నప్పుడు, ఆ క్యారెక్టర్ విన్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఈ క్యారెక్టర్ అరే నేను ఫీల్ అయ్యా అన్నమాట ఆ క్యారెక్టర్ ఆయన చెప్పినప్పుడు అదంతా. సో అలా ముందుకెళ్ళింది. ఓకే, ఫస్ట్ మూవీలో అయితే అలా నరుగుతూ కనపడ్డారు. సో అంటే చాలా చేంజ్ ఓవర్ ఉంది. అంటే మీరు ఫస్ట్ దానికి చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉన్నారు. సో ఆ మూవీ తర్వాత కూడా మీకు కాంప్లిమెంట్ కూడా జూనియర్ ప్రభాస్ అని వచ్చాయి. సో లుక్ వైజ్ అలా ఉన్నారని చెప్పేసి. బట్ ఇక్కడ ట్రైలర్లో అలా మీరు నాగసాధు అంటున్నారు, బట్ మాకు కనిపించింది ఆ పరమశివుడి అన్నంతగా కనిపించింది. అసలు ట్రైలర్ అయితే అసలు సూపర్గా ఉంది, చాలా బాగుంది అసలు. మీరు చేస్తున్నప్పుడు అంటే మనకి ఆ పాజిటివ్ అటైర్ అనేది అంతా ఉన్నప్పుడు మైండ్కి కూడా ఏదో మన మీద ఉంది, మన ఎదురుగా ఉంది, మనలో ఉంది అన్న ఫీల్ ఉంటుందంట. మీకు అనిపించిందా? అంటే ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఏంటంటే నాకు తెలియని ఒక ఎనర్జీ ఉండేదన్నమాట. ఒక తెలియని ఒక ఆరా. ఎందుకంటే ఆ దేవుడే నన్ను ముందు నడిపిస్తున్న ఫీలింగ్ ఉండేదన్నమాట. అంటే ఆ క్యారెక్టర్కి అంత ఉందన్నమాట. అంటే మనము మామూలుగా కొన్ని గెటప్స్ చేసుకున్నప్పుడు దేవుడు శివం వచ్చి నన్ను చేస్తారు కదా. సో అట్లనే ఇప్పుడు ఇప్పుడు నాగసాధు అనే క్యారెక్టర్ ఒక్క రోజు కాదు, చాలా రోజు వర్కింగ్ డే ఒక 40-50 రోజులు ఆ గెటప్లో ఉండడము, అదంతా వేసుకొని ఆ రుద్రాక్షలు. ఎంత పట్టిందండి అసలు మేకప్కి? మేకప్ ఒక 6 hours 4-5 hours మినిమం పట్టేది అనమాట. ఇంకొంచెం ఫైట్స్ ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ పట్టేది. ఓకే, తీయడానికి కూడా అంత టైం పట్టేది, 1.5 hour పట్టేది. అవునా? ఓకే. సో చెప్పండి. అలా ఇంకా ఆ తర్వాతకి అంత మేకప్ అంతా రెడీ అయ్యి వెళ్ళాక సెట్లో ఇంకా ఒకసారి యాక్షన్ అన్నాక ఇవన్నీ మర్చిపోయి ముందుకెళ్ళి షూట్ చేయడం. ఆ ఎనర్జీ వచ్చేది మన దేవుడు, అందుకే నా దేవుడు ముందు నడిపించిండేమో అని చెప్పేసి. సో నేను మీ ఇన్స్టా చూసాను. అంటే తర్వాత మాలలో చాలా అంటే డివోషనల్గా కనిపించు. అంటే ఈ మూవీ తర్వాత ఆ ఇంపాక్ట్ ఉండిందా, లేదంటే లేదు లేదు నేను శివభక్తుడిని అని? అంటే దేవుడు అంటే ముందు నుంచే ఇంట్రెస్ట్ ఇష్టం ఉండేయండి. కాకపోతే ఈ సినిమా ద్వారా ఏంటంటే ఇంకా ఎక్కువ అన్నమాట. అంటే ఆ ప్రాసెస్లో దేవుణ్ణి అది నాగబంధం ఇవన్నీ చదవడం కానీ, దాని గురించి సర్వే చేయడం కానీ అవన్నీ చేసినప్పుడు ఆ దేవుడు అంటే తెలియని ఒక ఫీల్ వచ్చేసింది అనమాట. అండ్ అప్పుడే కరెక్ట్ టైంకి ఆ నాగసాధు క్యారెక్టర్
చేయడం గానీ అవన్నప్పుడు ఇంకేంటంటే అది స్లోగా పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. ఓకే. అప్పుడే నేను ఇంకోటేంటంటే నాగసాధు క్యారెక్టర్ చేసేటప్పుడు రోజు శివుడికెళ్ళి అభిషేకం చేయడము, వావ్! రోజు అవన్నీ అదృష్టం. పొద్దున్నే 3:00, 4:00కెళ్ళి అభిషేకం చేసి, సో, అన్నీ చేసాం. అప్పుడు ఇంకేందంటే తెలియని ఒక ఫీల్ ఉంటది కదా! సో, ఆయన్నే నన్ను ముందుకు నడిపించారనమాట. సో, అట్లా భక్తి ఇంకా ఎక్కువైపోయింది. అవునా? యాహ్! సో స్వీట్. హ్మ్. అయితే ఇప్పుడు జనరల్‌గా సాధువులంటే మాకొక ఐడియా ఉంది. సాధువులంటే ఇలా ఉంటారు. ఇలా చూడ్డానికి ఇలా ఉంటారు. ఓకే. కొందరు సీనియర్ లెవెల్‌లో ఉంటే వేరేలా ఉంటారు. అంటే ఓకే. గెటప్స్‌లో మనకు చూసే అట్టైర్ వేరు వేరుగా ఉంటుంది. బట్ ఇక్కడ నాగసాధు అంటే మేమైతే నేనైతే ఎస్పెషల్లీ ట్రైలర్ చూసిన తర్వాత అసలు శివ గెటప్‌లోనే అట్లా అనిపించారు. ఓకే. మాకు ఆయనే కనిపించాడు. బట్ నాగసాధు అనేది కొత్తగా ఉంది. అదే అండి. ఎ అంటే ఏం చెప్తారు? ఆ క్యారెక్టరే నాగసాధు అండి. బట్ ఆ ప్రాసెస్‌లో అట్లా శివుడిలాగా మీరంటున్నట్టు అలా ఉండడం అనేది ఇంకా ఆయన ఇచ్చే బ్లెస్సింగ్స్ అనమాట. నిజంగా అంతే. చాలా మంచిది. యాహ్! అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలంటే చాలా అదృష్టం ఉండాలంటారు హ్మ్. కదా! అవునండి. చాలా ఆ! అదృష్టం ఉండాలి. అంత ఈజీగా గాదు. ఆ అవును. దేవుడు ఆ గెటప్ ఎయాలంటే ఎక్కడో రాసిపెట్టి ఉండాల. ఎందుకంటే అందరితో ఇప్పుడు మనం ఏసినంత మాత్రాన హ్మ్. అందరికి నచ్చాలని కూడా లేదు గదా! హ్మ్. సో, ఇప్పుడు అందరికి చూసిన ప్రతి ఒక్కళ్ళు బావుందని జెప్పారు. అదంతా ఏందంటే ఆయన ఆశీస్సులు ఉంటేనే జరుగుద్దని నేను అనుకుంటా. అందులో సెకండ్ మూవీకి ఇన్ని వేరియేషన్స్ చేయడం అనేది సో, టెక్నీషియన్స్ అంటే ఒక మూవీకి సంబంధించి అందరూ గూడా సీనియర్ మోస్ట్ లెవెల్‌లో ఉన్నారు. అవును. అంటే వర్కింగ్ అనేది కూడా ఇప్పుడు మనం ఫస్ట్ వర్కింగ్ ఒక డెబ్యూ మూవీకి ఒకలా ఉంటే, హ్మ్. తర్వాత కొంచెం ఈజ్ వస్తుంది. ఈజీ అవుతుంది అన్న ఒక ఫీల్ ఉంటుంది. మీకు అది లేదు అసలు. అవును. అంటే యాహ్! వర్క్‌షాప్స్ ఏమైనా చేశారా? ఎలా అంటే చాలా హ్మ్. ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే అయ్యారు. అక్కడ. అవునండి. క్యారెక్టర్ వైస్‌గా వర్క్‌షాప్ చాలా వర్క్‌షాప్స్ అంటే చాలా చేశాము. అండ్ తర్వాతకి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతున్న కొద్దీ ఏంటంటే సినిమా స్పాన్ అవన్నీ పెరుగుతూ వచ్చాయన్నమాట. సో, అప్పుడు గణేష్ ఆచార్య గారితో సాంగ్ చేయడం అనేది ఒక నర్వస్‌నెస్ అనమాట. ఆయన ఇప్పుడు 'దేవర్' లాంటి సాంగ్ చేయడం నేషనల్ అవార్డ్ విన్నర్ అనమాట ఆయన. యెస్. సో, అంత పెద్ద ఆయనతో నేను నా సెకండ్ మూవీకే ఆయనతో చేయడం అనేది ఐ మీన్ డాన్స్ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో, యాహ్! 'సుర సుర' సాంగ్ గూడా హ్మ్. స్టార్టింగ్ అలా కెమెరా పెట్టినప్పుడు అదొకటి హ్మ్. తీసుకొని పల్లకి అలా పెడతారు అవునండి. గదా! హ్మ్. అది వెయిట్ ఉండేనా? కొంచెం మాకు అనిపించింది మీరు అది చాలా నేను షార్ట్ పెట్టినప్పుడు డమ్మీ అనుకోని ఎళ్ళాననమాట. అవునా? అక్కడికెళ్ళి అది పట్టుకొని లేపుతుంటే షార్ట్ రెడీ యాక్షన్ అనంగానే ఇట్లా అంటుంటే లేస్తలేదు ఇంగ. ఓకే. తర్వాతకి ఒక తర్వాత 2, 3 సార్లు లేపాక అలవాటయిపోయింది. తర్వాత కానీ ఈసారి తెలిసిందంటే మేబీ అందుకని వాళ్ళు తెలిసినంక కూడా ఒరిజినల్ డమ్మీ లేదనమాట ఆ రోజు లొకేషన్‌లో. అంటే ఓకే. అదేందంటే వెయిట్ అయిపోయి ఇరిగిపోతుందన్నమాట. సో, అందుకని ఒరిజినల్ పెట్టాను. అబ్బా! హ్మ్. బానే ఆ! స్టార్టింగే బీట్స్ ఎత్తారు. అట్లా. సో, హెయిర్ ఇప్పుడు అంటే ఇప్పుడు చూసుకుంటే తెలుగు హీరోలు అంటే మన వరకు మాట్లాడితే హ్మ్. చాలా హెయిర్ పెంచేస్తున్నారు. లేడీస్ యాహ్! కంటే ఎక్కువ హ్మ్. పెంచేస్తున్నారు హెయిర్. అంటే ఏం పెడుతున్నారండి? ఏం లేదు. అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్‌కి అది అవసరం కాబట్టి చేశాను అంతే. ఓకే. ఇంకా హ్మ్. పెంచారా? ఇంతే అంటే కానీ ఇక్కడ యూజువల్లీ వరకు ఉండే. యూజువల్లీ ఇంతే ఉంటుంది. బట్ హ్మ్. క్యారెక్టర్‌కి కొంచెం ఎక్కువుండే. ఓకే. ఎందుకంటే దీనిపైన ఇంకా ఎక్స్‌టెన్షన్స్ వస్తాయి. అవునవును. సో, దానికి. అవి అంటే హ్మ్. తెలిసిందండి లేడీస్ కష్టాలు అర్థమైపోయింది. ఎలా ఉంటాయో. అమ్మో! ఆ ఎక్స్‌టెన్షన్స్ పెట్టినప్పుడు హ్మ్. షార్ట్ అయిపోయాక హ్మ్. కొంచెం ముడి కట్టుకుంటాం గదా! ఇట్లా ఆ! కొంచెం కట్టుకున్నప్పుడు ఇట్లా అనంగానే జుట్టంతా తలకాయ నొస్తుంటది. అమ్మో! ఓకే. హ్మ్. చా ఇతను ఇలా హ్మ్. పీకేస్తది అసలు ఆ! తల అంతా అసలు. లాగేస్తా ఉంటది. ఇక అందులో ఇమాజిన్ చేయండి ఫైట్‌లు చేయాలి నేను. అమ్మా! ఫైట్స్ ఓకే. ఎన్ని అవర్స్ ఉన్నిందండి? ఎన్ని అవర్స్ అంటే అట్లేముండదండి. పొద్దున్నే మేకప్ అంటే ఆ గెటప్‌లో ఇప్పుడు మనకు కొన్ని అవర్స్ అయితే ఉంటాం. గెటప్‌లో డైలీ 16-18 అవర్స్ ఉండాలి. బా మేకప్ తీసేటప్పటికి అంతే. 1 ఎందుకంటే ½ అవర్. డైలీ డబుల్ కాల్ షీట్స్ లేకపోతే నైట్ అంతా షూట్ చేస్తాం. ఎందుకంటే అంత పెద్ద స్పాన్ కదండీ. సో, నార్మల్‌గా చేస్తే అవ్వదనమాట. అందుకని వచ్చేసి అంత స్పాన్‌లో ఉండేసరికి అసలు మేకప్ ఏసుకోవాలా, షూటింగ్ చేయాలా, మేకప్ తీయాలా అన్నీ కలిపి అంతా ఒక ఎత్తైతే 16-18 అవర్స్. ఇంకెళ్ళి నిద్రపోయి వచ్చేసరికి మళ్ళా పొద్దున్నే మళ్ళా మేకప్ ఎయాలిక. అది. అయితే తెలంగాణలో ఒక డైలాగ్ ఉంటది. ఆడనే వండుకోకపోయినావా అని. అదే ఇగ. ఇంగ మా వోళ్ళంతా అదే అనేవాళ్ళనమాట. ఇంక ఇక్కడే పడుకోండి సార్ ఎందుకు 2, 3 గంటలకు పోవడం ఇంటికని. అబ్బా! ఓహ్! ఆ డైలాగ్ ఆ! వచ్చిందయితే. ఆ! ఆ! ఈడనే పండుకో 2, 3 గంటలు.
కానీ తర్వాతకి ఇంకా స్లోగా ఒకరోజు తేడా కొట్టింది. అంటే బాడీ అంటే ఒక 35 డేస్ షూట్ చేశాం కదా! సో, ఒకరోజు కొట్టింది. బట్ ఇక్కడే అండి లొకేషన్స్ ఇక్కడే ఇక్కడే హైదరాబాద్‌లోనే చేసాం హైదరాబాద్‌లో. క్లైమాక్స్ అంతా. కానీ ట్రైలర్ చూసిన తర్వాత మీ ఇంట్లో ఎస్పెషల్లీ మీ మదర్ రియాక్షన్ మా మదర్ షూట్‌కొచ్చినప్పుడే భయపడిందనమాట. అంటే ఆ లుక్‌లో చూసి. ఇంకా హైలైట్ ఏందంటే మా మమ్మీ వచ్చిన రోజే నన్ను 200 ఫీట్ పైన గాల్లో ఎలాడదీసి ఆ రోప్స్‌కి కట్టినారు. ఆమె చేతిలో త్రిశూలం అవన్నీ ఉంటాయి కదా! ఆ గెటప్‌లో. సో, అది చూసేసరికే భయపడింది. బట్ తర్వాతకి బావుందని చెప్పి టీజర్ అట్లా చూసాక రియల్స్‌గా స్టంట్స్ ఏమైనా చేశారా ఆ! ఏంటి? సినిమాలో అంతా రియలే అండి స్టంట్స్. నో ఓహ్ డౌట్. మై గాడ్! సినిమాలో మీకు కనిపించే ప్రతి ఒక్క స్టంట్ రిస్క్ అనిపించలేదా మీకు? అంటే నాకు అంటే ప్యాషన్ అండి. రిస్క్ ఏముండదు. చేసేయాలనిపిస్తది. అంటే డైరెక్టర్ గారు చెప్పంగానే ఫస్ట్ వెళ్ళిపోతా నేను. యెస్, నో చెప్పను. ఓకే అనేసి వెళ్ళిపోతా. ఇలా దొరకాలి యాహ్! అసలు. దొరకాలి గానీ బాగా హిట్ చేస్తారంటారు డైరెక్టర్స్. కానీ ఇప్పుడున్నట్టు చూసుకుంటే ఇప్పుడు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అప్పుడంటే అవైలబుల్ ఉండేవి కాదు. అంటే ఏదైనా సీన్ చేయాలన్నా పైనుంచి మీరన్నారు గదా! సో, అప్పుడు రియల్‌గా చేసేవాళ్ళు. ఓకే. కొంతమంది భయపడేవాళ్ళు. సో, లైక్ విజయశాంతి గారు గూడా తను ఓకే. గూడా ఓకే. అన్నీ రియల్‌గా అన్నీ పెరిగే ఉన్నాయి బాడీ. ఓకే. బట్ ఇప్పుడు మనకి ఏంటంటే చాలా వరకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అన్నీ ఉన్నా కానీ మీరు చేశారంటే గ్రేట్ అసలు. అంటే ఏమైనా అవైలబుల్ ఉండడం ఆపలేదా? వేరు. ఇప్పుడు మనం చేస్తే వచ్చే ఫీల్ వేరు కదండీ. యాహ్! ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నేను ఆ క్యారెక్టర్‌ని ఫీల్ అవుతున్నా. వేరే వాళ్ళు నాకు ముందు మా డైరెక్టర్ గారు చేయమన్నా నేను వద్దనేవాడినేమో. ఓకే. సో, అట్లా ఎలా చేసుకుంటూ ఉండిందండి? వెళ్ళిపోయాను. అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంది? ఆ ప్రాసెస్ ఎలా? అయితే అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఆ క్యారెక్టర్‌కి అంటే ఆ క్యారెక్టర్ అంత డిమాండ్ చేస్తదనమాట. సో, మనం అదేమంటారు నాన్ వెజ్ తినకుండా బాడీ చేయాలి. నిద్ర లేకుండా షూట్ చేయాలి. నైట్ చలికి షర్ట్ లేకుండా ఉన్నప్పుడు ఆ చల్లటి గాలి, చలికి బాడీ అంతా తట్టుకోవాలి. అండ్ బ్లడ్ ఉంటది ఫేస్ అంతా. మంచు, మంచు, మట్టి పెద్ద పెద్ద ఫ్యాన్‌లు పెడతారు ఇంకా చలికి. ఓకే. ఇవన్నీ ఉంటాయి. ఈ ఎఫెక్టే సరిపోదనుకుంటే మళ్ళీ ఈ హ్మ్. ఎఫెక్ట్ అని గూడా కదండీ! అట్లా. అంటే జనరల్‌గా చూసుకుంటే ఇవన్నీ కాకుండా చెప్పులుండవు ఫస్ట్. చెప్పులు తిండి లేకుండా చేయడమే ఇంకా. ఎందుకంటే చాలా వరకు త్యాగం చేశారు మీరు. హ్మ్. అంటే జనరల్‌గా మీరు ఏదైనా ఇంకా చూస్తే మూవీస్ నా కాళ్ళు ఇంకా అక్కడ ఇంకా గట్టిగా ఉంటాయన్నమాట. కాయ కాసినట్టు ఉంటాయి. అయ్యయ్యో! హ్మ్. ఎన్ని అవునా? పెడిక్యూర్ చేసినా పోతలే అది. పోలేదా ఇప్పటి వరకు? పోతరు. కొంచెం అంటే కొంచెం, కొంచెం కొంచెం. యాహ్! 6 మంత్స్ అయింది. చాలా హార్డ్ వర్క్ హ్మ్. చేశారండి. యాహ్! అండ్ మూవీస్ డివోషనల్ మోడ్‌లో ఉన్న మూవీస్‌కి హ్మ్. జనరల్‌గా ఒక మెయిన్ లీడ్‌కి లేదు కొన్ని మేబీ మీరు చేయాల్సిందే, మీరు హ్మ్. చెయ్యాలి అని ఉంటుంది. హ్మ్. అలా మీరేమన్నా సాక్రిఫైస్ చేశారా? సాక్రిఫైస్‌లు అంటే ఫుడ్ పరంగా ఏదైనా? అది సాక్రిఫైస్ అని నేను అనుకోను. నాకు అంటే నేను ఇష్టంగా చేశాను అన్నమాట అవన్నీ. ఓకే. సో, సాక్రిఫైస్‌లా నేనేం ఫీల్ అవ్వను. యాహ్! చాలా హ్యాపీగా చేశా ఒక్కొక్కటి. సో, జనరల్‌గా ఇప్పుడైతే మీకు లేడీస్ గొప్పతనం గురించైతే తెలిసింది. నాకు సో, కూడా చెవుదిందులుంటాయి. దాంట్లో చూస్తే మీరు బాగా యాహ్! అవి లైట్ వెయిటే ఉంటాయి గదా! లైట్ వెయిటే ఉంటాయి కానీ మ్యాగ్నెట్ కదండీ కుచ్చుకుంటాయి కదా! అబ్బా! ఆ! అసలు చాలా వరకు అమ్మో! యాహ్! ఊహించుకుంటేనే అసలు. హ్మ్. సో, మీరు ఇప్పుడు చాలా వరకు స్టోరీస్ వినుంటారు గదా! హ్మ్. సో, ఇప్పుడు 'పెద్ద కాపు' కంప్లీట్ అయిపోయింది. సో, యాక్టింగ్‌లో మీరు ప్రూవ్ చేసుకున్నారు. హ్మ్. యాక్టింగ్ చాలా బావుంది. హ్మ్. నెక్స్ట్ 'పెద్ద కాపు 2' గూడా ఉంటుంది హ్మ్. అని అన్నారు. అంటే ఓకే. ఎప్పుడు? అది ముందు ఫ్యూచర్‌లో ఉంటుండొచ్చండి. ఫ్యూచర్‌లో. యాహ్! సో, 'నాగబంధం' తర్వాత మళ్ళీ 'నాగబంధం 2' వస్తుందని మీరు అనుకుంటున్నారా? హ్మ్. హ్మ్. ఆ ట్రైలర్ అది చూస్తే నాకనిపించింది. అది మా డైరెక్టర్ గారు దాని గురించి మాట్లాడతారండి. నేనేం చెప్పలేను. అవునా? యాహ్! ఓకే. అంటే హ్మ్. జనరల్‌గా అలా వస్తే మాట్లాడుతున్నప్పుడు బావుంటుందని నేను అనుకుంటున్నాను. అవునా? యాహ్! నిజంగా కరెక్ట్ టైంలో తీశారు. హ్మ్. ఇప్పుడు డివోషనల్‌గా చాలామంది జనాలు అవును. ఆ ఎఫెక్ట్స్ కోసం హ్మ్. ఆహ్, ఆ మూర్తీస్ జనరల్‌గా మనం ఇలా మూర్తీస్ చూస్తూ ఉంటాం గదా! హ్మ్. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఆ హ్మ్. విజువల్స్ పరంగా, సీజీ వర్క్ పరంగా చూడాలని చాలా అవును. ఇంట్రెస్ట్ ఉంటుంది. వస్తారు. హ్మ్. సో, ఇప్పుడు చూసుకుంటే అంటే ఓటీటీ వచ్చిన తర్వాత జరిగిన ఇంపాక్ట్ హ్మ్. ఇది. మా సినిమాకి గూడా ఏంటంటే లక్కీలీ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళేంటంటే ముందుకొచ్చి సినిమా తీసుకున్నారన్నమాట. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఓటీటీ అమెజాన్ వాళ్ళు తీసుకున్నారు. ఓహ్! శాటిలైట్ తీసుకున్నారు. ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ ఏందంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు అంతే ఎక్సైటెడ్‌గా ఉండి తీసుకున్నారన్నమాట. తీసుకున్నారు. సో, సినిమాకేందంటే వన్ బై స్టెప్ వైస్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ పెరుగుతున్నాయన్నమాట. సో నిజంగా అసలు. హ్మ్. మీకు ఇది అంటే భయమని విన్నా. కనపడ్డాయా ఎక్కడైనా? అదే అండి భయము. హ్మ్. కాపోతే సినిమా అంటే ఇంక మన
బ్యారియర్స్ బ్రేక్ చేసి వెళ్తాం కదా అంతే. ఇప్పుడు ఈ క్యారెక్టర్ కోసం నేను ఎంత చేశాను అనేది అదే ఎగ్జాంపుల్ అనమాట. వీళ్ళ నాకు దగ్గర నుంచి స్నేక్స్ చూసి అంటే భయము, సినిమా ఇక్కడ చూడండి. అవును. అంటే మనకి ఇది ఒరిజినల్ కాదు కాబట్టి ఒరిజినల్‌గా ఇంత దగ్గర నుంచి ఏమైనా చూసారా? చూసా అండి. చూసారా? చూసా, ముట్టుకున్నా, చాలా భయం అయిపోయింది. ఆ! కానీ క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి చేశారు. ఓకే. స్మాల్ ర్యాపిడ్ ఫైర్ అండి. ఓకే అండి. ఒకరోజు మాత్రమే హీరో కాకుండా ఉండవలసొస్తే ఏం చేస్తారు? ఏ పని చేస్తారు? ఒక రోజు మాత్రమే. హీరో కాకుండా పడుకుంటా అండి ఫుల్గా. నిద్రపోతారా? ఈ సినిమాలో నాకు నిద్ర లేకుంటే అయ్యో! కరువులో ఉన్నారండి నిద్రలో మీరు. సో, మీ ఫోన్‌లో చివరిగా తీసుకున్న సెల్ఫీ ఎవరితో? మీ ఫోన్‌లో ఎవరండి? మా డాగ్తో అండి. ఎక్స్‌పెక్ట్ చేయలేదండి ఇది. ఓకే. కాఫీ ఆర్ టీ? కాఫీ. కాఫీ. ఓకే. మీ లైఫ్‌ని ఒక టైటిల్‌తో చెప్పాలంటే ఎలా చెప్తారు? మిస్టీరియస్ వరల్డ్. ఓకే. ఓకే. డైరెక్టర్ ఒకే షాట్ అన్న వెంటనే ఒకే టేక్ ఏమంటారు? యాక్షన్ అంటారా? షార్ట్ ఓకే. మాకైతే ఛానల్‌లో వేరేలా అంటారు. మీకు ఎలా యాక్షన్. అంటారు చెప్పండి? షార్ట్ రెడీ. షాట్ రెడీ అంటారు కదా! అప్పుడు మీరు మొదట చేసే పనేంటి? అంటే అంతే అండి. ఇప్పుడు నా ఫస్ట్ విరాట్ ఖన్నా మర్చిపోయి ఆ రుద్రగా క్యారెక్టర్‌లోకి వెళ్ళిపోతాను అనమాట. ముందు ఫీల్ అయిపోతాను. ఆ యాంబియన్స్‌ని మొత్తం ఫీల్ అయిపోతాను. ఈ లోపల రెడీ అంటారు. ఓకే. సో, ఒకవేళ మీకు విలన్‌గా క్యారెక్టర్ వస్తే చేస్తారా? చేస్తాను. అబ్బా! ఎంత డీసెంట్‌గా చెప్పారు. ఓకే. మీకు నచ్చిన అంటే ఫన్నీ అంటే ఫ్యాన్ మీకొచ్చిన ఫ్యాన్‌ది ఏదైనా మెసేజ్ ఫన్నీగా ఉండింది ఏదైనా ఉందా? ఫ్యాన్ నుంచి వచ్చింది. ఉన్నాయండి. ఒకటి చెప్తే కొన్ని లేడీ ఫ్యాన్ అండి? లేట్ చెప్పండి సార్. అది ఫన్నీ ఉన్నాయి. బట్ ఐ కాంట్ సే. అవునా? Yeah. ఓకే. సరే, సరే. ఓకే. ఒక స్టార్ లైఫ్‌ని జీవించాలంటే ఏ స్టార్ లైఫ్? ప్రభాస్. ప్రభాస్ గారు. ఎక్స్‌పెక్ట్ చేశా. ఓకే. డాన్స్ ఆర్ ఫైట్స్ ఏది కష్టంగా అనిపించింది? డాన్స్ మీరు బాగా చేస్తారు కదండీ. చేస్తాను. బట్ అంతకంటే మేము మంచిగా ఫైట్ చేస్తాం అన్నమాట. ఓకే. ఇదేదో సింకేగా లేదే. ఓకే. సో, మీకు బాగా గుర్తుండిపోయిన డైలాగ్ ఏంటి 'నాగబంధంలో'? అది మీరు సినిమాలో చూస్తారు. ఎందుకంటే ఇంతవరకు మా డైలాగ్స్ అంటే మీకు ఏది మీకు వచ్చే ఉంటది కదా! చాలా డైలాగ్స్ గుర్తున్నాయండి. ఒక్కొక్క డైలాగ్‌కి ఒక్కొక్క మీనింగ్, ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది. సో, నేను ఇప్పుడు చెప్పలేనమాట అవన్నీ. ఓకే. సరే అండి. ఒకటేనంటే మాకు కనిపించారు. బట్ టీజర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేదు. ఆ ఒక్క డైలాగ్ ఏందని చెప్పండి. లేదు కదండి ఒక్కటి కూడా. ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత ఓకే. ఎక్కువ మాకు మీ ఎమోషన్ కనిపించింది. రైట్ అండి. సోషల్ మీడియా లేకుండా ఒక నెల గడపగలరా? కష్టం. కష్టమా? అందులో ఇప్పుడు సినిమా రిలీజ్ ఉంది. అంటే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత చెప్పలేము అప్పుడు. ఓకే. అప్పుడు చాలా మెసేజ్ వస్తాయి కదా. అవును. మీ కో స్టార్‌కు ఒక నిక్ నేమ్ పెట్టాలంటే ఏం పెడతారు జనరల్? నమ్మగైతే నేను ఆల్రెడీ ముందు ఈసారి కలిసినప్పుడు చెప్తాను. నమ్మకి ఏం పెట్టచ్చో. డాన్సింగ్ స్టారా? డాన్సింగ్ క్వీన్. డాన్స్ బాగా ఇస్తుంది. సో, ఫ్యాన్స్‌కి మీరు ఏ విధంగా గుర్తుండిపోవాలనుకుంటున్నారు? రుద్రరాగం. రుద్ర అసలు పేరులోని అసలు ఆ శూలం పట్టుకున్నప్పుడు ఫీల్ ఎలా ఉన్నింది? అది ఒక ఫీల్ వస్తుందండి అది పట్టుకున్నప్పుడు. అవునా? గూస్ బంప్స్ వస్తుంది పట్టుకుంటే. ఆ త్రిశూలం కూడా ఒరిజినల్ అనమాట. చాలా హెవీ వెయిట్ ఉంటుంది. అవునా? ఓకే. సో ఈజీ కాదు ఫైట్ చేయడం. మీరు శివభక్తుడు అంటున్నారు కాబట్టి ఏదన్నా వన్ లైన్ మా కోసం ఏదైనా పాడగలుగుతారా శివుని పాట? లేదండి కష్టం. పాటలు అంటే మన వల్ల కాదు. జస్ట్ హమ్ వేరు, పాట వేరు. మీరు పాడితే నేను పాడుతున్నా. నేను పాడితే అక్కడ ఇక్కడ అందరు వెళ్ళిపోతారండి. మంచిగా తెలియని వస్తుంది అర్థం. ఏదైనా కష్టం అండి. మీరు వీళ్ళే వెళ్ళిపోతారు. నేను పాడితే వాళ్ళు కూడా వస్తారు. సరే మాట్లాడరు అన్నారు. చూసారా ఎంత బాగా మాట్లాడుతున్నారు. నిజం. అవునా? సో ఎవరో బెట్టు కట్టారండి ఇంతకుముందు. అవునా? వాళ్ళకి అయిపోయింది. సో మొత్తానికి సినిమా అయితే నిజంగా ట్రైలర్ చూస్తున్నంత సేపు అయితే
ఆ డివోషనల్‌గా మైండ్ అంతా దానికి అట్లా స్టిక్ అయిపోయింది. నేను కూడా శివ భక్తురాలినే. ఓహ్! సో, నాకసలు లిటరల్లీ ఆ గెటప్‌లో మిమ్మల్ని చూడగానే నాకు హ్మ్. కళ్ళలో అలా నీళ్ళొచ్చాయి. అంత బావుంది. అయితే మీరు సినిమా అయిపోయాక బయటకొచ్చేటప్పుడు 'హర హర మహాదేవ్' అనే ఫీల్‌తో వస్తారు. నిజంగా. యాహ్! సో, మొత్తానికి మాకు ఆడియన్స్‌కి తెలియంది ఏమనంటే జనరల్‌గా ఇప్పుడు మాకు డివోషనల్ పరంగా శివ గురించి అన్నీ తెలుసు. హ్మ్. బట్ ఇందులో అంటే జనాలు ఏం ఫీల్ అవుతారు? మీరు నాగబంధం గురించి అసలు ఎవరు శివ క్యారెక్టరా? లేదంటే రుద్ర క్యారెక్టరా? లేదా నాగ సాధువు క్యారెక్టరా? ఏం చెప్తారు ఆడియన్స్‌కి? ఆడియన్స్‌కి ఈ సినిమా ఏంటంటే మిస్టీరియస్ ఐ మీన్ మైథాలజీ అండ్ అడ్వెంచరస్ మూవీ. అన్ని సినిమాల్లా కాదనమాట. సో, ఒక కొత్త వరల్డ్‌లోకి తీసుకెళ్తున్నాము. సో, మీరు సినిమా చూసినాకనే మీకు ఒక ఐడియా వస్తుందనమాట. నేను ముందే చెప్తే మీకు ఆ ఎక్సైట్‌మెంట్ పోతుందండి. అప్పుడు సో, కూడా ఎక్సైట్ అవుతా నేనైతే. సినిమా చూసినప్పుడే మీరు ఎక్సైట్ అవుతారు. ఆ ఎక్సైట్‌మెంట్ కాపాడాలంటే ఇప్పుడు నేను చెప్పకూడదనమాట. ఓకే యాహ్! అండి. మీరు టీజర్ చూసినప్పుడు ఎంత మీకొక ఫీల్ వచ్చింది కదా! సినిమా చూసినప్పుడు అంతకు మించి ఉంటుందనమాట. సో, మొత్తానికి యాహ్! నాగబంధం మూవీ మంచి బంపర్ హిట్ అవ్వాలని హ్మ్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ థాంక్ ఆల్ యూ. ద సక్సెస్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ. సో, ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.